డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రిసారి యొక్క దివ్య చైతన్యంతో కనెక్ట్ అవుతూ జగద్గురువైన శ్రీకృష్ణ పరమాత్మ యొక్క శక్తి స్థితి జ్ఞానాలను తీసుకుంటూ భగవద్గీత 2వ అధ్యాయం 45వ శ్లోకం. త్రైగుణ్య విషయ వేద నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్య సత్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్. ఓ అర్జున, వేదాలు త్రైగుణ్య విషయాలను గురించే చెప్తున్నాయి. నువ్వు త్రిగుణాతీతుడివిక, ద్వంద్వాలను యోగక్షేమాలను విడిచి సదా శుద్ధ సత్వాన్ని అవలంబించి ఆత్మజ్ఞానివి కావాలి. ఆత్మతత్వంలో స్థిరపడు అని చెప్తున్నారు. ఇంకా ధ్యాన వివరణలోకి వెళ్దాము. తమో రజో సత్వగుణాలే త్రిగుణాలు అంటాయి. త్రిగుణాల గురించి ప్రస్తావిస్తున్నాయి ఈ వేదాలు, ఉపనిషత్తులు, స్మృతులు, పురాణాలు అన్నీ కూడా. తమో గుణం అంటే తనువుకు సంబంధించిన గుణం, అంటే ఈ శరీరానికి సంబంధించిన గుణం అన్నమాట. రజోగుణం అంటే మనస్సుకు సంబంధించినది, నా వల్లే, నేనే అన్న ఇది విశేషాలతోటి. సత్వగుణం అంటే శ్రేయస్సుకు సంబంధించిన సూత్రాలు, శ్రేయస్సు, అందరి శ్రేయస్సు కావాలి అని కోరుకుంటూ ఉంటాం అన్నమాట. ఈ త్రిగుణాల వల్ల ఏర్పడేవి కోరికలు. కోరికలను తీర్చుకునేందుకు కావలసిన వస్తువుల కోసం చేసే కర్మకాండంతా త్రైగుణ్య విషయాలన్నమాట. త్రిగుణాలను అధిగమించడం అంటే శరీర మనోబుద్ధులను అధిగమించడం. మనోబుద్ధులను అధిగమించి నిరంతర నిత్య సత్వస్వరూపమైన ఆత్మలో స్థితమవడమే నిత్య సత్వస్థుడు, ఆత్మవంతుడు కావడం అంటే. సుఖదుఖాలు, శీతోష్ణాలు, మానవమానాలు ఇవన్నీ ద్వంద్వాలన్నమాట. మనిషి జీవితంలో తటస్థపడే సమస్త అనుభవాలు ద్వంద్వాలే. వీటి నుండి బయటపడడమే ద్వంద్వాతీతుడు కావడం అంటే. భౌతిక పరిభాషలో మన దగ్గర లేని వాటిని పొందడం యోగం అంటారు. చూడండి, మహాయోగాన్ని కలిగి ఉన్నాడు, యోగం ఉండాలిరా అంటూ ఉంటాం కదా, అదనమాట. పొందిన దాన్ని రక్షించుకోవడం క్షేమం అని. మన సాధారణంగా చేసే ప్రతి కర్మ కూడా క్షేమాలకు సంబంధించినదే ఉంటుంది. ఈ యోగక్షేమాల నుండి బయటపడితే కర్మల నుండి బయటకు వచ్చేస్తాం అన్నమాట. ఆత్మకు యోగం అంటే అభివృద్ధి ఎక్కడ? ఆత్మకు క్షేమం అంటే శ్రేయస్సు అన్నది ఎక్కడ? శాస్త్రీయమైన వాక్కు, శాస్త్రీయమైన ఆలోచన, శాస్త్రీయమైన కర్మ ఉండాలి. వివేకంతో ఆలోచించాలి, మాట్లాడాలి, జీవించాలి. ఆత్మతత్వంలో స్థిరపడి ఆత్మవంతుడిగా జీవించి ఆత్మజ్ఞానులం కావాలి అని శ్రీకృష్ణ పరమాత్మ చక్కగా ఉద్బోధ చేస్తున్నారు. తర్వాత భగవద్గీత 2వ అధ్యాయం 47వ శ్లోకం. కర్మణ్యే వ్యాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతుర్భూ మాతే సంగోస్త్వ కర్మణి. అంటే ఇక్కడ నువ్వు కర్మ చేయడానికి మాత్రమే కానీ కర్మ ఫలానికి అధికారివి కాదు. ప్రతిఫలాపేక్షతో కర్మలు చేయకు. అలాగని కర్మలు చేయడం మానకు. ఇంకా ధ్యాన వివరణలోకి వెళ్దాము. కర్మలను చేయడానికే మనకు హక్కు ఉంది. కర్మలను సదా అప్రమత్తతో చేస్తూ ఉండాలి. ఎప్పుడు కర్మిష్టిగానే ఉండాలి. అకర్మణత్వం అన్నది ఎప్పుడూ కూడదు. నెల మొత్తం పూర్తిగా పనిచేసిన తర్వాతనే కదా మనకి జీతం వస్తుంది. అలాగే ఫలితాన్ని తర్వాత నెలలో హాయిగా అనుభవిస్తాం కదా. వర్తమానంలో దుక్కి దున్ని విత్తు చల్లి చేనుకు సంరక్షణ చేస్తేనే కదా భవిష్యత్తులో పంట చేతికి వస్తుంది. విత్తనాలు చల్లగానే పంట పండి ధాన్యం చేతికి రాదు కదా. అలాంటివే మనం పొందే కర్మఫలాలు కూడా. వర్తమానంలోని సుఖ సంతోషాలు గత జన్మల మంచి కర్మల ఫలితాలన్నమాట. కష్టాలు, నష్టాలు చెడు కర్మ ఫలితాలు. అలాగే వర్తమానంలోని కర్మఫలాలను భవిష్యత్తులో అనుభవిస్తూ ఉంటాము. ఈ వర్తమాన జన్మకు సంబంధించిన పరిమితమైన జ్ఞానంతో ఇప్పుడు అనుభవిస్తున్న కర్మఫలాలు మన యొక్క అనేక గత జన్మలలోని ఏ జన్మకు సంబంధించినవి, ఏ కర్మఫలం అనేది అవగాహనకి రాదు, మనం నిర్దేశించలేం కూడా. అందుకే చేస్తున్న కర్మలకు ఎప్పుడూ లెక్కలు కట్టకూడదు. లెక్కలు కట్టడానికి మన దగ్గర సరి అయిన విషయ జ్ఞానం అనేది ఏమీ లేదు.
లెక్కలను, ఫలితాలను పూర్ణంగా సృష్టికే వదిలేయాలి. సృష్టికి మాత్రమే తెలుసు సరి అయిన లెక్కలు కట్టడం అన్నమాట. జన్మ జన్మల లెక్క ప్రకారం రావాల్సిందంతా వచ్చే తీరుతుంది. జన్మ జన్మల లెక్క ప్రకారం పోవలసిందంతా పోయే తీరుతుంది. కర్మఫలాశక్తి అంటే ఫలసిద్ధి. అసిద్ధుల పట్ల రాగద్వేషాలను కలిగించి కర్మాచరణ పూర్తి సామర్థ్యంతో నిర్వహించబడదన్నమాట. కర్మలు చేయడం మాని అకర్ముడిగా మారిపోతే భవిష్యత్తుకు పునాది వేసే వర్తమానాన్ని వ్యర్థం చేస్తే భవిష్యత్తును సంపూర్ణంగా నష్టపోతాం కదా. కనుక మనం కర్మలు చేస్తూనే ఉండాలి, అకర్ములుగా ఎప్పుడూ ఉండకూడదు. దేనినైతే మనం ధర్మం అనుకుంటున్నామో ఆ ధర్మం నిర్వర్తిస్తూనే ఉండాలి. ఆ రకమైన ధర్మకర్మలు చేస్తూనే ఉండాలని శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నారు.